మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ డివైస్లో కూడా మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయన్నమాట. బట్ మెయిన్ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసిన తర్వాత అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారు చాలామంది. సో ఆ టైంలో అయితే సామ్సంగ్ వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వచ్చేసి లైక్ డిస్ప్లే అన్ని కూడా రీప్లేస్మెంట్ చేస్తాం, వన్ టైం రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. ఈవెన్ అవుట్ ఆఫ్ వారంటీ ఉన్న మొబైల్స్ కూడా. ఈ ఇష్యూ అనేది సామ్సంగ్ మొబైల్స్లోనే కాదు, ఈవెన్ OnePlus మొబైల్స్లో కూడా ఉందన్నమాట. బట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అయితే రిపేర్ అనేది చేశారు మొబైల్. బట్ ఇప్పుడు సామ్సంగ్ అనేది మనకి అఫీషియల్గా కొన్ని డివైస్ని అయితే యాడ్ చేసింది అనమాట ఈ లిస్ట్లోకి. సో లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే గెలాక్సీ S20 సిరీస్ అలాగే నోట్ 20 సిరీస్ ఇవి అయితే మొబైల్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడైతే వీళ్ళు గెలాక్సీ S21 అలాగే గెలాక్సీ S22 సిరీస్ కూడా అయితే ఈ లిస్ట్లో అయితే యాడ్ చేశారు. దీని అర్థం ఒకవేళ మీ దగ్గర ఈ రెండు మోడల్స్ కనుక మొబైల్స్ ఉన్నట్లయితే అండ్ మీరు గ్రీన్ లైన్ ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తున్నారంటే మీకు ఫ్రీగా డిస్ప్లే అనేది రీప్లేస్మెంట్ అనేది ఇస్తారనమాట. ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ మోస్ట్లీ మనం చూసుకున్నట్లయితే సూపర్ AMOLED డిస్ప్లేస్ ఉన్న మొబైల్స్లోనే అవుతుందన్నమాట. సో LCD ప్యానల్స్లో పెద్దగా అయితే ఎవరు నోటీస్ చేయట్లేదు. సో సామ్సంగ్ ఇండియా అయితే మనకి గెలాక్సీ S21 సిరీస్ అలాగే S22 సిరీస్ ఈ రెండు మోడల్స్ కూడా ఇప్పటి నుంచి అయితే మీకు ఫ్రీ డిస్ప్లే రీప్లేస్మెంట్ అయితే లభిస్తుంది అనమాట, ఒకవేళ మీరు గ్రీన్ లైన్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారు అంటే. ఆల్సో మీకు ప్రీవియస్ మొబైల్స్లో చూసినట్లయితే వాళ్ళు ఈ డిస్ప్లేనే కాకుండా మీకు బ్యాటరీ రీప్లేస్ చేసి కూడా ఇచ్చారనమాట. ఇది లైక్ ఒక రీఫర్బిష్ మొబైల్ అనే టైప్ అనుకోండి. అంటే మీ మొబైల్ మొత్తం ఒక మంచి సర్వీస్ అయ్యి చెప్పి మళ్ళీ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. ఈ ఆఫర్ మీకు అవైలబుల్లో ఉండాలి అంటే మీకు 30th ఏప్రిల్ 2024 లోపలైతే మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి సామ్సంగ్ వెబ్సైట్లోకి వెళ్ళి, అంటే సామ్సంగ్ సర్వీస్ సెంటర్ వెబ్సైట్లోకి వెళ్ళి. బట్ ఒకవేళ యూజర్స్కి 30th తర్వాత అంటే మే నెలలో లేకుంటే జూన్ నెలలో ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? బట్ ఎనీవేస్ ఒకవేళ మీకు ప్రాబ్లం కనుక ఇప్పుడు ఉన్నట్లయితే జస్ట్ సామ్సంగ్ అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి సర్వీస్ సెంటర్ది. సో అక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకొని అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి 30th ఏప్రిల్ 2024 లోపల. సో మీకు ఫ్రీగా డిస్ప్లే అయితే రీప్లేస్మెంట్ ఇస్తారు, అలాగే బ్యాటరీ కూడా అయితే రీప్లేస్ చేస్తారు. అండ్ నోట్ చేసుకోండి, ఇది ఓన్లీ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్న మొబైల్స్కి మాత్రమే, అంతేగాని మీరు మొబైల్ పగలగొట్టేసి సో వెళ్తే మాత్రం వాళ్ళు రిపేర్ అయితే చేయరనమాట. సో ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎవరైనా సామ్సంగ్ మొబైల్స్ యూస్ చేసిన వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.